అలా గుడిలోకి వెళ్ళగానే ఒక పాజిటివ్నెస్ అయితే వస్తుంది. నార్మల్ గా మనకి నరసింహస్వామి అంటే ఉగ్ర రూపంలో కనిపిస్తారు, కానీ ఇక్కడ మనకి సాత్విక నరసింహస్వామిగా పిలిచారు. అలా ప్రదక్షిణాలన్నీ పూర్తి చేసుకొని గుడిలోకి అయితే వెళ్ళిపోయాము. ఈ దేవాలయం సుమారు 900 సంవత్సరాల క్రితం నిర్మించింది. దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం 9 అంగుళాల ఎత్తులో ఉంటుంది. కనిపిస్తున్న స్వామివారి విగ్రహం పక్కనే స్వయంభూగా వెలిసిన విగ్రహం కూడా ఉంటుంది. అలా దర్శనం కంప్లీట్ అయ్యాక 400 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండపై నుండి వ్యూని చూస్తే ఉంటుంది వేరే లెవెల్. ఇంకా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఈ రోజు గుడి దగ్గర క్రౌడ్ చాలా ఎక్కువగానే అయితే ఉంది. ఇక్కడ మన వాళ్ళు కిందకి వెళ్తే కోతులు ప్రసాదం లాక్కెళ్ళిపోతాయని ఇక్కడైతేనే సేఫ్ అని చెప్పి ప్రసాదాన్ని అయితే తినేస్తున్నారు. సీ దిస్ గాయ్. అలా కొంచెం కిందకి వెళ్ళాక ఇక్కడ రాళ్ళతో ఇల్లును కడితే ఇల్లు కట్టుకుంటామని అయితే చిన్న నమ్మకం అయితే ఉంది. చాలా బిల్డింగ్లు అయితే కట్టేసాము. సో గుడి కిందకి వచ్చేసరికి 1 అయితే అయిపోయింది. ఇక్కడ అన్నదానం ప్రతిరోజు అయితే జరుగుతుంది, కానీ లైన్ చూసేసరికి చాలా పెద్దగా అయితే ఉంది. చేసేదేం లేక మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు. గుడికి వచ్చే హడావుల్లో ఆకలి అయితే చాలా దంచేస్తుంది. ఇంకా బయటకు వచ్చి చూస్తే ఈ ఐస్ క్రీమ్ బండి కనిపించింది. త్వరగా అయితే ఐస్ క్రీమ్ తీసేసుకున్నాం. ఇక్కడ మనకి పూజా మందిరంలోకి కావాల్సిన దేవుడి ఫొటోస్ విగ్రహాలు అనేవి చాలా అయితే ఉన్నాయి. నాకైతే కొన్ని కావాల్సినవి అయితే తీసుకున్నాను. మా వాళ్ళను కాసేపు టెన్షన్ పెడదామని స్కూటీ నేనే డ్రైవ్ చేస్తా అని చెప్పి డ్రైవింగ్ తీసుకున్నా. డ్రైవింగ్ స్కిల్స్ చూసి మా వారే ఇంకా అన్నీ అయితే చాలా అంటే చాలా భయపడిపోయారు. ఎవరినైనా గుద్దేస్తానేమోనని. వెళ్ళేదారిలో మాకు ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ కనిపించింది. ఇంకా ఆకలితో అయితే ఆగలేక వెంటనే మాకు కావాల్సినవి అయితే ఆర్డర్ ఇచ్చేసాము. ఇంకా ఫుడ్ టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా కోరుకొండ టెంపుల్ని విజిట్ చేస్తుంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.